ప్రజల సమస్యలపై అధికార పక్షాన్ని ఎండగట్టాలన్నా, ప్రజల తరపున ప్రశ్నించాలన్నా, మంచి చెడు వివరించాలన్నా అసెంబ్లీ అనేది ఒక వేదికగా ఉండేది. అలాంటి అసెంబ్లీ కొంతమంది రాజకీయ నాయకులకు, కొన్ని రాజకీయ పార్టీలకు ఒక స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. అధికారంలో ఉంటే తన బలం నిరూపించుకోవడానికి అసెంబ్లీని వేదిక చేసుకుంటున్న నాయకులు, అధికారం చేజారగానే తమ బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీని దాటవేస్తున్నారు. ఇందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, బీఆర్ఎస్‌లే ఒక ఉదాహరణ. మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అధికారంలో ఉన్న ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద విమర్శలతో రెచ్చిపోయారు. ఇప్పుడు ఇద్దరు ప్రతిపక్షానికే పరిమితం కావడంతో అసెంబ్లీ వద్దు, మీడియానే ముద్దు అన్నట్టుగా అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన ప్రజా సమస్యలను ప్రెస్ క్లబ్బుల్లో, పార్టీ ఆఫీసులలో పరిష్కరించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఏపీ విషయానికొస్తే నాడు 151 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న వైసీపీ నాటి అసెంబ్లీలో ప్రతిపక్షంపై విరుచుకుపడింది. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకొని సభ నుంచి వెళ్లిపోయేలా ప్రవర్తించింది. ఇక ఇప్పుడు 11 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో అసెంబ్లీకి వెళ్లాల్సిన కనీస ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసింది. దీంతో వీధి పోరాటాలు, మీడియా ప్రెస్ మీట్లతో వైసీపీ పబ్బం గడుపుతుందనే విమర్శలను మూటగట్టుకుంటోంది. అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో ఈ 2 పార్టీల అధినేతల తీరు ఒక్కటే మాదిరి ఉండడం గమనార్హం. అయితే అసెంబ్లీ అనేది అధికారంలో ఉంటే హోదాగాను, ప్రతిపక్షంలో ఉంటే అవమానంగాను కాకూడదు. ప్రజలు ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి అదొక బాధ్యత. అధికారంలో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవ్వాలి. చట్టసభలు అనేది గౌరవమో, హోదానో కాదు, బాధ్యత అని తెలుసుకోవాలి. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి నాయకుడు చట్టసభల ద్వారా తమ నియోజకవర్గ ప్రజల గొంతుకను వినిపించాలి. అటువంటి పవిత్రమైన సభను కేవలం అధికారం చెలాయించే ప్రదేశంగా మార్చేయడం చాలా దారుణం. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి, లేకుంటే ఫామ్ హౌస్, ప్యాలెస్లలో కాలం గడిపేయడం బాధ్యతారాహిత్యం. మీడియాలో దుమ్ము దులిపేస్తాం అంటూ ఎంత రెచ్చిపోయినా వైఎస్ జగన్కి కానీ, కేసీఆర్కి కానీ ముమ్మాటికి అది ముఖం చాటేయడమే అవుతుంది. తప్పించుకొని పారిపోవడం కిందకే వస్తుంది.